స్వామి, జ్యోతిష్య శాస్త్ర మూలాలేంటి అసలు? జ్యోతిష్యము, గ్రహాలు ఇవన్నీ దైవ సంబంధం. అవి అపాయింట్ చేయబడింది, దివ్యశక్తి అపాయింట్ చేయబడింది గ్రహాలు. ఇప్పుడు మనకు తెలిసిన గ్రహాలు నియరర్ గ్రహాలనే వీఆర్ క్యాల్కులేటింగ్. ఇప్పుడు కొత్త గ్రహాలు వచ్చాయి, అది చాలామందికి తెలియదు. మన గ్రహాలు 9, ఇంకో 5-6 గ్రహాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మొత్తానికి 27 నక్షత్రాలు, 108 పాదాలు, ఒక్కోదానికి 4 పాదాలు ఉంటాయి, రాసులు 12. ఏమ్మా, చాలామందికి అందరికీ సంతోషించాల్సిన విషయం ఈజీ ఎస్ట్రో ఏంటంటే 900 కోట్ల జనాభా, ప్రపంచ జనాభా ఇప్పుడు. ఒకప్పుడు కాదు, ఒకప్పుడు ఇంకెక్కువ కూడా ఉండేది, అది వేరే విషయం. 900 కోట్లు దరిదాపున ఉన్నది. 208 209 కంట్రీస్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అయితే వాళ్ళ భాష వేరు, సంప్రదాయాలు వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. దూరంగా ఉన్నారు, వాళ్ళకి అక్కడ ఎలా అనుకూలంగా ఉంటే అలా బ్రతకడం ఇలాంటివి జరిగింది. ఒకప్పుడు మనం భరతఖండము, ప్రపంచం అంతా భారతదేశమే మొత్తం. కృష్ణుడి టైంలో కూడా 5000 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశం ఒకటే. చైనా ఇవన్నీ ఏవైతే ఇప్పుడు బర్మా ఇవన్నీ కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనలో అంతర్భాగాలు. ఆ మహాభారత యుద్ధంలో కూడా చైనా వాళ్ళని ఎప్పుడు అంటున్నాం కదా, చీనులు అనేవాళ్ళు ట్రైబల్స్. అప్పుడు వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నట్టుగా భారతంలో ఉంది. అంటే ఇప్పుడున్న చైనా వాళ్ళు కాదు, అంటే ట్రైబల్స్. అప్పుడు సిటీస్ ఎక్కడున్నాయి? అప్పుడు లేవు, పట్టణాలు. అదొక రకం పట్టణాలు, పురములు అప్పట్లో. అయితే ఇక్కడ మనం ఎస్ట్రాలజీ అనేటువంటిది నియరర్ టు అవర్ ప్లానెట్, నియరర్ టు మన భూమి, దానికి దగ్గరగా ఉండేటువంటి వాటిని వాళ్ళు తీసుకున్నారు. దరిదాపు 200 కోట్ల సంవత్సరాలు కావస్తుంది, 1-2 తక్కువ. బ్రహ్మ నిద్రించిన కాలం కూడా మరి 2 కోట్ల సంవత్సరాలు అవన్నీ ఉన్నాయి లెక్క ప్రకారం. ప్రతి పంచాంగంలో కూడా 3వ 4వ మీకు పేజీలో సృష్టి ఆబ్ది అని ఉంటుంది. అందులో మీరు చూడొచ్చు నేను చెప్పినవన్నీను. వేరే వాళ్ళ యొక్క మరి కలియుగం గురించి ఉంటుంది. క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క 2000 సంవత్సరాల క్రితం బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ ఉంటుంది. తర్వాత ముస్లిమ్స్ యొక్క మొహమ్మద్ ప్రవక్త యొక్క ఆ టైం కూడా 1448, 50, 60 ఇలా ఆ లెక్క కూడా ఉంటుంది. కానీ అందరికంటే పాత లెక్క మందే ఉంటుంది. మన ధర్మము సనాతనము, చాలా గొప్పది. ధర్మము కాలానుగుణంగా ఆ కాలంలో కావాల్సిన ధర్మాలను ఇస్తూ, ధర్మం మాత్రం మారదు. అంటే మీరు ఒక యోగులు స్వామి, మీరు మీ దృష్టిలో ధర్మానికి నిర్వచనం అంటే మీరు ఏం చెప్తారు? ధర్మానికి నిర్వచనం అంటే ధర్మాన్ని మనం ఆచరించాలి. ధర్మం అంటే ఇతరులకు ఇబ్బంది లేనిది, కష్టపెట్టనిది, ఈ వసుదైక కుటుంబంలో అందరూ సమానంగా ఉండేటువంటిది, ప్రేమ అనురాగము పంచి ఈ యొక్క సమాజాన్ని పెంచేటువంటిది. నిజానికి ఈ కలియుగంలో మరి మార్పులు సహజం. కలియుగం యొక్క మార్పుల్లో ఇప్పుడు 5252 సంవత్సరాలు మాత్రమే అయింది. 4,32,000 సంవత్సరాలకి గాను కృష్ణుడు కూడా 126 సంవత్సరాల 8.5 రోజులు మాత్రమే వారు సజీవులై ఉన్నట్టుగా భారతం చెప్తోంది కృష్ణ నిగార పర్వంలో. అది కూడా ప్రతిదానికి ఉన్నాయమ్మా, మహాభారత యుద్ధం కానీ అవి కానీ, అది ఈ సబ్జెక్ట్ అది వేరు. ప్రతిదీ కూడా మనం చర్చ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఎస్ట్రాలజీ నియరర్ టు మన భూమికి దగ్గరగా, అవి ఎక్కువగా మనకి కిరణాలు ప్రసరింపచేసేటువంటి స్థానంలో ఉన్నాయి కాబట్టి కంటికి కనబడేటువంటి దివ్యమైనటువంటి అతి సూక్ష్మైనటువంటి రే అవి వస్తాయి, మన మీద పడతాయి. శుక్రవారం పుట్టేవాళ్ళు, ఆదివారం పుట్టేవాళ్ళు, 7 వారాలు అంతే, 10 వారాలు లేవు. ఒక్కో దానికి ఒక్కొక్కటి అధిపతి. శుక్రవారానికి శుక్రుడని, శనివారానికి శని అని ఇలా అధిపతులు. సండే సూర్యస్వామి, మండే చంద్రస్వామి, మంగళుడు ఇలా ఉన్నాయి. అంటే ఏమిటి? వాటికి మనం వాటి యొక్క శక్తియుక్తులు మనం గ్రహించాం, అనుభవించాం. ఈ కాలంలో కాదు, ఎప్పటి నుంచో. మనకు ప్రస్తుతం ఉండే 27, 28 మన్వంతరాలు అనుకునేటువంటివన్నీ కూడా అయిపోయాయి. ఇలాంటివి ఎన్నో అయ్యాయి.
అవుతాయి. ఇవన్నిటికి కూడా ఆ దివ్య తేజస్సు, దివ్య శక్తి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన కుటుంబంలో మన ఇంటికి పెద్ద యజమాని ఎలా ఆధారపడి అన్నీ ఎవరెవరికి ఏమేం కావాలో చదువులకి, సంధ్యలకి, పళ్ళకి అన్నీ చేస్తారు కదా, పండుగలకి, వచ్చే వాళ్ళకి మర్యాదలకి అన్నీ ఇంటి యజమాని చూసుకుంటాడు కదా. ఆ మాదిరిగా జనమైనటువంటి విశ్వేంద్రియమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి దివ్య శక్తి రూపరహితమైనటువంటిది. అది రూపం ఉండదు, శక్తి అంతే, ఎనర్జీ. అది ఫ్లో అవుతూనే ఉంటుంది 24 గంటలు. భూమి కూడా ఒక పక్క తిరిగితే రాత్రి, ఒక పక్క తిరిగితే ఉదయం, తెల్లవారు. సూర్యచంద్రులు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటారు, అందరికీ తెలుసు. అది ఒక రోజు ఆగుతుందా? మనకు కనబడకపోతే సూర్యుడు లేడా? ఉన్నాడు. అవి ఎప్పుడు ఉండే స్థానంలో ఉంటాయి. వాటి యొక్క తీక్షణమైనటువంటి శక్తి పుంజాలు, కిరణాలు మన దాకా ప్రసరిస్తాయి. మనతోనే ఆగవు, భూమిలో కూడా వెళ్తాయి, ఇంకా కింద కూడా వెళ్ళిపోతాయి. మీకు సూర్యుడు ఎంత గొప్పవాడంటే, మనం గుళ్ళు దర్శనాలు చేసుకొని, నవగ్రహాల దర్శనాలు చేసుకొని, ఎక్కడో తిరుపతిలో, మరి విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి, ద్వారకా తిరుమలలో మళ్ళీ చిన్న వెంకటేశ్వర, చిన్న తిరుపతి అంటాం, ఇలా బద్రీనాథ్, కేదార్నాథ్, మహాకాల్, ఉజ్జయిని ఇలా వెళ్తూ ఉంటాం. అక్కడ మనం ఆ గొప్ప శక్తి ఉందని వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనాలు. ఇక్కడ మనం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు రాత్రి సూర్యాస్తమయం అయిపోయే లోపుగా భగవంతుడిని ఎక్కడి నుంచైనా పైన చూసి దండం పెట్టుకోవచ్చు. ప్రత్యక్ష సాక్షి భూతుడు ఆ యొక్క సూర్యనారాయణుడు భగవంతుడు. అంటే ఈ ప్రత్యక్ష సాక్షి దైవాన్ని మీరు గుళ్ళబాకర్లా ఎక్కడున్న వాళ్ళు అక్కడ చూడొచ్చు. ఎంత సౌకర్యం ఇచ్చాడు ఆయన పాపం కదా. సింపుల్గా చెప్పా. ఆ తర్వాత ఆయన శక్తి గురించి, అది దివ్య శక్తికి పోలినటువంటి ఆ గోళం, అది ఒక రూపము. ఆ రూపం లేకుండా కూడా శక్తి అంతా ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. విశ్వాంతరాళల్లో, పిపీలకాది బ్రహ్మ పర్యంతంలో కూడా ఆ శక్తి వెళ్తూనే ఉంటుంది. మీరు స్వీకరించాలి అంతే.